ఒరే డంకా బాబాయ్, ఇన్నాళ్ళు మచ్చలేని మనిషిగా బ్రతికానరా. చిన్న ఐడియా బాబాయ్. ఏమిట్రా అది? సింగార్ తిలకం గాని ఐటెక్స్ కాటుకు గాని వాడితే. ఇది ఐడియానా? చెమట పడితే పోతుందిరా. పచ్చబొట్టు చెరిగిపోదులే ఓ ఫ్రెండు, చచ్చేదాకా వదిలిపోదులే ఓ గుండు. అయితే ఓకేనా? నో ఓకే, నాకు ఇష్టం లేదు. మచ్చైనా పిచ్చైనా పెళ్ళయ్యే వరకు. అద్భుతమైన ఐడియా బాబాయ్, కాకపోతే కాస్తంత నొప్పి. ప్రేమ కోసం ఎంత నొప్పైనా భరిస్తారు రా. అయితే ఇక్కడే ఉండు. చెప్పనరే గంజరబాటే. ఇదిగో బాబు, యాబర్ గల్లి బండ్ర తిల్లి రొట్టంద్రే ఇందా చుంచు ఇందా ಇಲ್ಲ ಬರ್ಸಿದೆ చుంచు డ్రమాన్ నారోల గండే వెనక్కి తిరగమని అర్థం. సమరకతల జిల్లి అంటే ప్యాంట్ ఇప్పమని అర్థం. సుంగు సుంగు ఒంగో ఒంగో సైతు సరాసి మళ్ళా. ఆహా, ఎంత చల్లగా ఉంది. మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. మధురం మధురం. అమ్మా, అయ్యో అయ్యో. ఓర్చుకో బాబాయ్, ఓర్చుకో. ఏం పర్లేదు. ఏమైందని కిలో వెన్న పూసుకున్నావంటే నువ్వు దానికి నేను 4కి రాసుకోవచ్చు. ఏంట్రా వెన్నపోస? నేను ఇంకా కొట్టలేదురా. కాలు పని చేయట్లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను చంపేశావండి. అమ్మా, అయ్యో అమ్మా, అగా ఏంట్రా నోటుకొచ్చినట్ట అరుపులేంటి, కాలుకొచ్చినట్ట కుంటుడేంటి? ఇదా అండి ఇండియా తరపున ఒలింపిక్స్ లో కుంటు పోటీల్లో పాల్గొందాం కదా అని కుంటు ప్రాక్టీస్ చేస్తున్నా. అదే ఆ కుంటి సాకులు చెప్తేనే నాకు కాలుద్ది. బాబాయ్ మళ్ళీ అదే మచ్చ మీద పెట్టాడ్రా. మచ్చ కళ్ళ ముందే మచ్చ పెట్టుకుని ఊరంతా వెతుకుతున్న పిచ్చ వెదవని నడు పోలీస్ స్టేషన్ కి. అక్కడ ఉండి బాబాయ్, క్యారేజ్ తెస్తా. ఆగో, పద కుంటుకుంటూ వెళ్దాం. ఏమిటి సార్ ఇదంతా? ఏంటా మచ్చోసిన ఆంబోతులాగా ఆడపిల్లల జీవితాలకే మచ్చ తీసుకొస్తావురా? ఆడపిల్లలా? ఒక్క ఆడపిల్లతో కూడా సంబంధం కుదరకనే కదండి ఏడుపు. ఆ ఐడియా కూడా ఉందన్నమాట. ఏ ఏరియా కావాలో కోరుకో. ఏరియా ఏంటండి? అదే పోలీసులు దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులని కదా మీ అభిప్రాయం. నేను అలా కాదు. నిన్ను ఏ ఏరియాలో కొట్టమంటే ఆ ఏరియాలో కొడతాను. 1 టౌనా 2 టౌనా కోరుకో. టౌన్ ఏంటండి? అయ్యో అమ్మో, అయ్యో కొట్టాడండి. నేనేం చేసేసాను చెప్పండి. అయ్యో కొట్టి కొట్టి నీరసం వచ్చేసింది. మళ్ళీ ఏ బోండావో బోనవిటో తాగితే కానీ ఓపిక రాదు. అమ్మా అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. నీలకంఠ, నువ్వు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అయ్యా? ఇవాళే మేడం. మీకు శుభవార్త మేడం. ఆ మచ్చవాడు దొరికాడు తెలుసా? మచ్చవాడు దొరకడం ఏమిటయ్యా? ఆల్రెడీ అతను పట్టుకుని జైల్లో తోశానుగా. ఏంటయ్యా ఇది? కొంపతీసి ప్రాణాలు కానీ పోలేదు కదా? ఆ లెవెల్లోనే ట్రై చేశాను మేడం. మొండిగట్టం పోలా. నోర్మి, అన్యాయంగా అమాయకుడిని పట్టుకుని కొట్టావు. పద, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో. ఊరికి అరవబాకు బాబాయ్. డాక్టర్ నిన్ను బలానికి పళ్ళు తినమన్నారు. రేగి పెళ్తేనా? వేప పళ్ళుతే, చింత పళ్ళుతే. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మచ్చ అన్నావు. అమ్మ, గేదలాగా మచ్చ వేయించావు. వాడు సెల్లో వేసి దుర్నపోతులు పొడిచినట్టు కుళ్ళ పొడిచాడు. అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో. నాన్న నువ్వేంటి ఇక్కడ? ఒరే సోమరిపోతు,
టైం 6 అయింది. ఇంకా ఏంట్రా ముద్దు నిద్ర? నిద్రపోతున్నానా? ఏంటి మాట్లాడుతున్నావు? ఒరేయ్ సోమరిపోతు, ఇందాక నుంచి సైలెన్స్ వచ్చి అరుస్తున్నాను. ఇంకా ఏమిట్రా ముద్దు నిద్ర? టైం 6 అయింది. మేలుకు పాడాలా? లేకరా. హర హర మహాదేవ, శంభో శంకర, పార్వతీనాథ, పరమేశ్వర, మమ్ములను కాపాడ. అన్నయ్య నా అన్నమయ్య, తెల్లారగా నేను కోపంతో తయారు, నువ్వు దూపంతో తయారు. పొద్దున్నే మీ భక్తి గోష్ఠికి బలైపోతున్నాను రా బాబు. బాయ్, సీ యూ. వెళ్ళి లెటర్ అయ్యరా. శివ శివ ఆపద్ బాంధవ. మంగళం శ్రీ గణేశ. మా తుజే సలాం, మమ్మ తుజే సలాం. ఇవాళ శివరాత్రి, విభూతి పెట్టుకో. అమ్మా నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నీకు తెలుసు కదా. అరే మీ నాన్నగారు చూస్తే తిడతారా? నేను తిడతాను. ఇదిగో చూడు, నీ భర్తకి నువ్వు భయపడు, నేను భయపడను. తెలిసినా? ఏంట్రా అంటున్నావు? ఏమీ లేదు నాన్న, ఈరోజు శివరాత్రి కదా, సుప్రభాతం చదవాలా శ్లోకం చదవాలా అని అమ్మని అడుగుతున్నాను. వెరీ గుడ్. ఇక్కడ ఎవర్రా పూస్తారు? తున్నపోతా. చూడు, భక్తి అనేది మనసులోంచి రావాలి, ఇలా దౌర్జన్యాలు చేస్తే రాదు. అయినా నేను ఎవరు అనుకున్నావు? పెదనాన్న వారసుని, ఆయనలాగా నాస్తికుడిని. అర్థమైందా? ఎవరు? మీ పెదనాన్న? ఎస్. వెళ్ళి ఆయన అవతారం చూడు. సింహాద్రి అప్పన్నా. నువ్వు మారిపోయావా? మేము ఆయన కొడుకులం కాబట్టి భయపడుతున్నాం. నువ్వెందుకు భయపడాలి? నువ్వు ఆయనకు అన్నయ్యవే కదా. ఎక్స్ కల్నలు. అది కాదు బాబు, పెళ్లి పెటాకులేని 1 మ్యాన్ ఆర్మీ గాడిని. నన్ను మీ ఫాదర్ నువ్వు అన్నవి కాదు, ఫాదర్వి. మా కుటుంబానికే గాడ్ ఫాదర్ పెట్టి సెంటు కొట్టి నా చేతులు కట్టేశాడు. దాంతో నా డీలర్లన్నీ సిండికేట్ బ్యాంక్ లాకర్ లో పెట్టి తాళం వేసేశాను. అది సర్లే, నాకు విచిత్రమైన కళ వచ్చింది. అబ్బాయిలు వెతుకుంటే అమ్మాయిలు వచ్చారు పెదనాన్న. నీకేమైనా క్రాకా? నేను క్రాక్ అయితే నువ్వు బ్రోకర్, ఆ అమ్మాయిల సప్లైరు తమరే. అందులో ఒక అందమైన అమ్మాయి నా వెంట పడింది పెదనాన్న. ఏమైంది? పట్టుకుందా? ఎక్కడ? ఇంతలో నాన్న వచ్చేసాడు. అక్కడికి కూడానా? అవును పెదనాన్న, ఎక్కడికి వెళ్ళి అనకుండా తగులుతున్నాడు. రేయ్, మీ నాన్న పైకి అలా మొరటుగా కనిపిస్తాడే గాని నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా? ఈ రోజు ఈ పూజ ఎందుకు అనుకున్నావు? నీ కోసం కొత్త యమహా బైక్ బయట ఉంది, చూసావా? బైకా? బైక్ అని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. అవునరా, పెద్దవాడు ఇంజనీరింగ్ చేశాడు, వాడికో సైకిల్ కూడా కొనివ్వలా. అడుగో రెండో వాడు ఎంసీఏ చదువుతున్నాడు, వాడికి టీవీఎస్ 50 కూడా కొనివ్వలా. ఇంటర్ 5 సార్లు ముక్కి పాస్ అయి ఇప్పటికి బిఏకి వచ్చావు. ఇక ఇది ఎప్పటిక్కడ తెరుస్తావో భగవంతుడికే తెలియాలి. నీ మనస్సాక్షిగా చెప్పరా, నీ మొహానికి బైక్ అవసరం అంటావా? బైకు నీ కోసం కొనలా, ఇంటి పనుల కోసం కొన్నాం. వెళ్ళు. తాళం ఇవ్వరా? అన్నయ్య ఇవ్వరా బాలు? ఆగరా, నాకే వద్దులే. ఉండరా, ఉండమంటుంటే నా మాట వినరా? ఆగరా, నా మాట వినవా? నాకే వద్దు. వాడేమంటే నీకేరా? నీకోసం నా సొంత ప్రావిడెంట్ ఫండ్ తో కొన్న బండ్రా ఇది. నిజంగా? నీ నాన్న చేత్తో ఇస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ వాడు ఎప్పటిలాగే బొత్స కొట్టాడు. చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వు నా బారిసెడివిరా. బండికి పిచ్చి స్టిక్కర్లు అంటించి సర్కస్ బండిలా తయారు చేసావు, కేజీ లెక్కన పాత సామాన్లోకి అమ్మేస్తాను. ఇలా చేస్తామని తెలుసు, అందుకే మీ చెల్లెలకి లవ్ లెటర్ పెట్టాలి. మాళ్ళు, పూజలు, పునస్కారాలు, కడితే గుడ్డు. ఏం జోసెఫ్, కలెక్షన్ ఎంత? కలెక్షన్ నిల్లు బాలో, నా బతుకు బస్ స్టాండ్ పాలో. ఏ సుబ్బు, మా వాళ్ళు ఇంకా రాలేదా? రే బాలు, లోపల చెప్తాను, తొందర. రే ఏమైందిరా? నువ్వు రాగా చెప్తాను, నువ్వు లోపల చెప్తాను. ఏమైంది చెప్పు. అర్జెంటు, తొందర. రే బాలు, లోపల. ఏంట్రా ఎక్కున్నారు? నీకు మ్యాటర్ తెలుసా? ఏంటి?
మన షకిలా లేదు? షకిలనా? అదేరా ఎల్కౌంటర్స్ డిఎస్పీ కూతురు. షకిలా మన బొగ్గు చదివాడు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట. ఆ తర్వాత ఇంకేముంది, ఆ అమ్మాయిలు ఇంట్లో చెప్పుంటది మన కుర్రోళ్ళు ఎవరన్నా కనపడితే ఎరక్కుడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇదిగో ఇక్కడ ఉన్నాం. ఎక్కడ్రా బొగ్గు రాస్కల్? ఉండు. నీకు కొంచెం బుద్ధి ఉందా? ఎందుకు ఇలా తెలియదు ఒక పని చేసావు? చూసినప్పుడల్లా నవ్వింది బాలు. ఏకలో జోకర్ అనుకుందేమో. నువ్వు ప్రేమ అనుకుని ఉంటావు. ఉండు, వాళ్ళు వస్తే కైమా కింద ముక్కలు ముక్కలుగా కొట్టేస్తారు. నీతో స్నేహం చేసినందుకు మా చావుకు వచ్చిందిరా. అదిగో చూడు ఆర్నాల్డ్ చూడు, టెన్షన్ తో ఎక్సైజ్ చేస్తున్నాడు. ఎందుకు? పారిపోవడానికి. నాకేం తెలియదు బాబు. వాళ్ళ గాని కొట్టడానికి వచ్చారనుకో, మా చెల్లికి లవ్ లెటర్ రాస్తారా అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా ఎరుక్కున్నాయి. ఇదేదో బాగుంది. ఇదేదో చెప్పాను. చూడరా బాలు, అందరూ నన్ను భయపెడుతున్నారు. రాయ్ నోర్మేన్ రా. డిఎస్పీ కూతురు అయితే వీడు ప్రేమించకూడదు రూల్ ఉందా? రాయ్ నువ్వేం భయపడకు, ఏది వచ్చినా నేను చూసుకుంటాను. ఓకే చూడండి రా, అమ్మాయి షకిలానే వస్తుంది. ఉందిరా బాబు. ఆహా, ఆ అమ్మాయి కలర్ చూడు, నీ కలర్ చూడు. అమ్మాయి నీకు అవసరం ఉంటావా? మీరనుకున్నంత లేదురా. ఆ అమ్మాయి ఒంటరిగానే వస్తుంది. అది పోలీసు వాళ్ళ పిల్ల. ముందు పంపించి వెనకొచ్చి ఎరగ తీస్తారు. బయటికి వెళ్ళగలరా? సుబ్బు, మా వాళ్ళకి ఏం కావాలి ఇచ్చా? ముందు లెటర్ చదువురా. నా జీవితంలో మొట్టమొదటి ప్రాణలేకరా. జీవితంలో ఇవన్నీ సహజం రా. ముందు లెటర్ చదువు. చదువురా. బొగ్గుగాడు కొంచెం ఓవర్ చేస్తున్నాడు రా. చెప్పుతో కొడతా. ఏమైందిరా నీకు? ఏరా, నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ మొహానికి ఇంగ్లీష్ లో లవ్ లెటర్ ఒకటి, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్సే. అసలు ఎవడ్రా నీకు ఈ సలహా ఇచ్చింది? ముందు వాణ్ణి చావగొట్టు. నేను తలుచుకుంటే మా నాన్నతో చెప్పి జైల్లో పెట్టించగలను, కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? నువ్వెంత అందవికారంగా ఉన్నా ప్రేమలో నీకున్న సిన్సియారిటీతో నన్ను పడగొట్టేశావు. రేపు ఇందిరా పార్క్ రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బికాస్ ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ. మనం వచ్చి అరగంట అయింది. ఆర్డర్ ఇవ్వవే. ఉండవే, బకరాలు ఏమైనా దొరకాలి కదా. హాయ్, నిన్నేనా? నిన్నే. కమాన్ యార్. కానిస్టేబుల్, స్వీట్ పాయింట్ ఏంటో తెలుసా? తీయని పిల్లాడు అని. ఈ విషయం రాసుకుని పోలీస్ స్టేషన్ లో అందరికీ చెప్పు. ఓకే, కమాన్ ఫాలో మీ. కూర్చోండి బకరా గారు. ఇందాక స్వీట్ బాయ్ ఉంది కదా, ఇది కూడా అలాంటిదే. బకరా, నోట్ డౌన్. అయ్యో, మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారండి. అదేమిటో, చిన్నప్పటి నుంచి స్మార్ట్ గా ఉంటాం. నాకు అలవాటు అయిపోయింది. బకరా గారు, మీరేం చేస్తుంటారండి? ఎస్ఐ. ఓ, అంటే శానిటరీ ఇన్స్పెక్టరా? నో, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. నాకు చాలా సిగ్గు ఎక్కువ. నాకు అసలు సిగ్గే లేదు. కొంచెం మా ఆర్డర్ చెప్తారా? ఓకే, బేరార్ బేరార్, కమాన్. ఏం కావాలో చెప్పండి. మీరేం చెప్తే అది. అలాగే. వీళ్ళకి రకరకాల స్వీట్స్, వివిధ విధాల ఐస్ క్రీమ్స్ తెచ్చిపెట్టు. నాకు మాత్రం ఒక ఇడ్లీ చాలు. ఏంటలా దీర్ఘమోహన్ చూస్తావు? వెళ్ళి తీసా. వెళ్ళు, నేను చెప్తున్నాను, వెళ్ళు. థ్యాంక్ యూ.
మంచి ఆర్డర్ ఇచ్చారు కదా. మరి మేము చేతులు కడుక్కొస్తాం. అలాగే, మీ చేతులు మీ ఇష్టం. నేను నీళ్లు వేస్ట్ చేయను, నాకేస్తా. ఓకే, థ్యాంక్ యూ బకరా. Note it down. రండి. ఇదేంటి 450 రూపాయలు బిల్ వేసావు? సింగిల్ ఇడ్లీ ఎంత? 6 రూపాయలు. మరి 450 వేసేంటి? వాళ్ళు తిన ఎవరు ఇస్తారు? వాళ్ళే ఇస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకేంటి సంబంధం? వాటి ఇచ్చింది ఎవరు? నేనే. ఇస్తే బిల్లు కట్టు. కట్టపోతే ఏం చేస్తావా? మార్పు స్వీట్ బాయ్ బకరా, ఇవన్నీ ఏం రేంజ్ లో వాడావమ్మా? ఎందుకన్నా అయ్యి బాబోయ్, ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? సంతోషానికిదే, దుఃఖానికిదే. అసలు ఈ అభినయానికి భావం ఏంట్రా? ఎస్ఐ పోస్ట్ కంటే నేను దీనికే పనికొస్తానన్నా? మాట్లాడవేంట్రా రే, మాట్లాడవేంట్రా? అంత బాగుందిరా. తినరా రే, ఇదంతా తినరా రే, తినరా బాగా తినరా దరిద్రుడా, తినరా రుబ్బుతా, తినరా. అయ్యి బాబోయ్, ఈ ఎక్స్ప్రెషన్ కి అర్థమేంట్రా? చెప్పరా, చంపుతున్నావు రే. అయ్యి బాబోయ్ నేను చంపేస్తాను నిన్ను. మామా ఏమిట్రా? నేను గాని ఒక వేళ గాని వేశానంటే ఆగోరిచ్చావులే గాని నోరు మూసుకో. అయితే నాకు చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తా. బయటికెళ్ళి ఇప్పుడు ఏ రాజకార్యాలు చక్క పెట్టుకొస్తాయ్యా? ఈ ముసల్దోనికి అదేంటి చుట్టలు తాగడం ఎప్పటి నుంచి మొదలెట్టా? చిచి, నేను చుట్టకాల్చడం ఏమిటి? మరైతే ఆ చేతులు ఏంటి? గరిటి. అది మరి మాయ సచ్చినాడా. నువ్వు ఇంట్లో ఉంటే నన్ను ఇట్లాగే ఏడిపిస్తూ తింటా గానీ బయటికి పో. అంతే మరి. ఒరే ఏంటి మాట చెప్పటం మర్చిపోయారా అయ్యా? ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి పాపకు మంచి గౌన్ తీసుకురా. గౌనా? ఇప్పుడు ఎందుకు? రేపు పండగరా. పండగ కాబట్టే దండగనేది. మొన్నగా 4 గౌన్లు కొన్నాను. అది కాదురా అయ్యా, అది శ్రీమంతులు బిడ్డరా. ఇదే వాళ్ళ అమ్మా నాన్న అయితే. సరే ఇలా డబ్బు ఖర్చు పెట్టేస్తే ఇక నేను 50,000 పూర్తి చేసినట్టే. చేస్తావయ్యా. అంకుల్, ఏంటమ్మా? ఈ గౌన్ ఏ కలర్? తెల్ల రంగు. ఇది రెడ్ కలర్ గౌన్ అనుకుంటానులే. నాకు కళ్ళు లేవుగా. నాకు బుద్ధి లేదమ్మా. ఒరే పండు, గురు గురు, ఒక్క గౌన్ కొనడం కోసం ఊరంతా తిప్పించావు. ఇక నా వల్ల కాదు, నేను నడవలేను. నా వల్ల కూడా కాదు, కానీ తప్ప. గురు, మై లేడీ. అదే కదా, ఇంకా చూస్తావేంట్రా? పరిగెత్తు. మేము పందాలు కాయడం పాపమే కాదు, నేరం కూడా. నోర్మైరా, ఏంటి ఆ రోజు పందెం కట్టి మమ్మల్ని దొంగలని ఆట పట్టిస్తావా? నిన్ను పన్నులు గెలవడం మీకు కావాలి, ఓడిపోవడం నాకు కావాలి. అందుకే అలా చేశాను. తప్పేంటి? అవును గురు, ఇందులో తప్పున్నట్లుగా నాకు అనిపించట్లేదు. అనిపించట్లేదా? అది కరెక్టేరా. అయితే ఇంకే మనం ఫ్రెండ్స్. అయితే జీపెక్కండి. మన స్నేహానికి తీపి గుర్తుగా ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. ఇప్పిస్తాను. నువ్వు అంటరా? ఎక్కండి. కూర్చో బకరా. బకర్ అంటే ఏంట్రా? ముద్దు పేరు. ఓహో. స్వీట్ బాయ్. స్వీట్ అంటే తీపి, బాయ్ అంటే కుర్రాడు. అంటే తీపి కుర్రాడు అంటోంది. అంటే తినేది కదా. You're too smart. అంటే చురుకు, చలాకి, చిలిపి, ఇలా నానా అర్థాలు చెప్పుకోవచ్చు. అదే కదా అసలు మనం, అదే కదా. బకరా నాకు చిన్న సాయం చేయవా? చెప్పు, చేస్తా. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. అవునవును, ఆడపిల్లకి ఆ మాత్రం సిగ్గుండాలి. అందుకని ఐస్ క్రీమ్ తిందా. ఆటో నువ్వు చెప్పవా? మరి బిల్లు? మందిగా బిల్లు తనేస్తుందిలే.
సర్వరు అయిపోయారు. వాడేంట్రా మనం అంక అంత జాలిగా చూస్తున్నాడు? మన మొహాలా ఉందా? బకరా ఆర్డర్ చెప్పు. ఇదిగో మా అందరికి ఐస్ క్రీములు పట్టరా. ఆల్ వెరైటీస్ పట్టరా. సందేహం లేదు, ఆ పిల్ల నిన్ను తెగ ప్రేమించేస్తోంది. నీ చలాకీతనం, ఆ పిల్ల చిలిపితనం, మీ ప్రేమలో ఓ కొత్తదనం. ఓహోహో గురు, నాకేవేవో కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అమ్మో, ఏరు వీళ్ళంతా వెళ్ళిపోయారు. బిల్లు కట్ట. ఎంత? 175 రూపాయలు. అమ్మో, వాళ్ళంతా తింటే నేనెందుకు కట్టాలి? తిన్నది వాళ్ళైనా, ఆర్డర్ ఇచ్చింది నువ్వేగా. ఇస్తే కట్టు. కట్టకపోతే రుబ్బు. ఏంటి? పప్పు. నేను రుబ్బను, కట్టను. సార్ వీడెవడో రుబ్బనంటున్నాడు, కట్టినంటాడు సార్. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. వద్దులే, పైగా మర్యాద కూడా పోయింది. వాడంట వాడు. అవును, వెళ్ళి చిల్లరపడరా. చిల్లరా నా టిప్పు. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. సిగ్గు లేదు, మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్నం వేసిన ఇల్లు. ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కదా. రా, స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి. ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్ బుక్స్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా. ఏం స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసిన ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్పైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ కుట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్? అంతేగా. ఏంటయ్యా షికార్లు? తిన్న వరకు చాలు, లేవండయ్యా. తెల్లవారుతో 4 గంటలకు లేవాలి. ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్, అరే బుజ్జి, ఆ భిక్షం ఏంటి అటు చూస్తున్నాడు? కొమ్మతి శ్రావణి గారు చూశాడంటావా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూసాడు మీరా? ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదు. మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. దయ్యమా? ఏంటి సార్, భయపడ్డారా? భయపడడం ఏంటి? భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు. మాకేదో తెలియదు సార్. గుడ్ నైట్ సార్. కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలంటండి. శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి.
వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు డల్దో ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామెడీ కన్నా డాకిని టైప్ అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే కదా ఉద్దేశం. పైగా మంది ఉచ్చక వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గోడవే లేదు. అందులోనూ November 8. సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుకో. మన క్వార్టర్లో మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇగ్గురు చెయ్యదులు చేపట్టుకుంది మీరు సార్. నేను పట్టుకున్నా లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది. ఏదో శాడిస్తున్నావు వీడును కింద దర్శనం ఈ పాటికి శ్రావణ్ గారు బయట పెట్టుకుని బాగా మేనేజ్ చేశారు. పైగా రుచుకోమంట. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల మగాండి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది. ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు ఊరు పెడతానో తెలుసా? కరెక్ట్ 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది. అక్కడికి వెళ్దాం. గజాల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ. గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏయ్ ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. అమ్మా